హాయ్ గాయస్, ఎలా ఉన్నారు అందరూ? సో నేను ఇవాళ చెప్పబోయే టాపిక్ ఏంటంటే మోస్ట్లీ 99% పీపుల్ ఈ ఏరియాలో అసలు బ్రష్ చేసుకోరు అనమాట. సో అది ఏంటి, ఆ ఏరియా ఏంటి అంటే ఈ టూత్ బ్యాక్ సైడ్ అనమాట. లోవర్ టూత్ ఉంటాయి కదా, యాంటీరియర్ ఫ్రంట్ టూత్, దాని వెనకాల భాగంలో చాలా మంది ఇలానే బ్రష్ చేస్తారు, కానీ లోపల ఉన్న సర్ఫేసెస్ని సరిగ్గా బ్రష్ చేసుకోరు. సో మన దగ్గరకు వచ్చిన పేషెంట్ తను అలా 12 years దాకా సరిగ్గా బ్రష్ చేసుకోలేదన్నమాట. దాన్ని అలాగే వదిలేశాడు. దానివల్ల ఏమైందో చూడండి ఒకసారి. సో మనం ఇప్పుడు దానికి ఏం చేస్తామంటే డీప్ స్కేలింగ్ చేయాల్సి ఉంటుంది. సో స్కేలింగ్ చేసి మొత్తం తీసేసాము. ఇది కానీ ఇలాగే ప్రొలాంగ్ అయితే ఆల్మోస్ట్ తనకి 20 years, ఇప్పుడు ఒక 25 years అంతా టూత్ లూజ్ అయిపోతాయి అనమాట. సో మనం మిర్రర్లో చూసుకొని బ్రష్ చేసుకున్నప్పుడు ఇంటీరియర్ సర్ఫేసెస్ కూడా, లోపల లింగ్వల్ సర్ఫేసెస్ అని ఉంటాయి, అంటే మన నాలుక ఉంటుంది కదా, దాని కింద ఉండే సర్ఫేసెస్. సో దాని ముందర ఉంటాయి కదా మన టూత్, అక్కడ కూడా క్లీన్ చేసుకోవాలి. మనకి మోస్ట్ ఎక్కువగా క్యాలిక్యులస్ ఎక్కడ వస్తుందంటే ఈ లింగ్వల్ సర్ఫేసెస్ లో వస్తుంది. సో యాంటీరియర్ టూత్ వెనక భాగంలో, తర్వాత మోలార్స్ అంటారు పైన టూత్ భాగంలో. ఎందుకంటే సెలైవరీ గ్లాండ్స్ అన్నవి ఓపెన్ అయి ఉంటాయి. సో కాబట్టి నీట్ గా క్లీన్ చేసుకోవాలి. థ్యాంక్ యూ.